నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వియత్నాం అధ్యక్షుడు టోలాం ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు. నాటికి భారత్ వియత్నాం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $25 బిలియన్ చేర్చాలని నిర్ణయం. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయన్స్ సంస్థ. దేశంలో గృహ వినియోగదారుల ఎల్పీజీ పంపిణీ సాధారణంగానే జరుగుతోందన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారత్లో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు టోలాం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీ, హైదరాబాద్ హౌస్లో ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి. డిజిటల్ టెక్నాలజీ, అరుదైన ఖనిజాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం రంగాలతో సహా 13 అవగాహన ఒప్పందాలను ఇరు దేశాల ప్రతినిధులు మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉమ్మడి వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. భారత్, వియత్నాం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత దశాబ్దంలో $16 బిలియన్ చేరుకుందని, 2030 నాటికి దాన్ని $25 బిలియన్ చేర్చాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. हमारे संबंधों ने तेज और व्यापक प्रगति की है। सिविलाइजेशनल टाइज के साथ साथ हमारे ट्रेड, टेक्नोलॉजी और टूरिज्म संबंध भी और मजबूत हुए हैं। इस मजबूत नींव पर आगे बढ़ते हुए आज हम अपने संबंधों को एनहांस कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर భారత్ పర్యటనలో భాగంగా వియత్నాం అధ్యక్షుడు టోలాం ఈరోజు ఢిల్లీలో జాతిపిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్ఘాట్కు చేరుకున్న ఆయన మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. స్మారక మందిరంలోని సందేశాల పుస్తకంలో తన సందేశం రాసి సంతకం చేశారు. రాష్ట్రంలోని సముద్ర నాచు ఉత్పత్తుల ద్వారా మహిళలు ఆదాయాన్ని ఆర్జించేందుకు ఓ ఎకనామిక్ మోడల్ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ ఫార్మింగ్తో స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయాల కల్పనపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ కల్టివేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, సముద్ర నాచు సాగు ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేలా, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. డి అడిక్షన్ వార్డును పరిశీలించి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ దిశగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు సఫలవంతం అవుతున్నట్టుగా మనకు అనేక ఆసుపత్రుల్లో
రివ్యూ సందర్భంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అది 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కావచ్చు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పెద్ద ఎత్తున వస్తున్న నిధుల వల్ల కావచ్చు ఈ మార్పు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ ఓపీ సేవలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ సెక్టార్లో ఐపీ సేవలు కానీ, లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ, లేదా డాక్టర్ల లభ్యత విషయంలో కానీ, లేదా కింద నుంచి పై స్థాయి దాకా వైద్య సిబ్బంది వ్యవహార శైలిలో కానీ చాలా మార్పు వచ్చిన విషయాన్ని మనం ప్రతి నెల ప్రకృతి సేద్యంలో పంటలను పండించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసాధారణ ప్రతిభ, సాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం చిన్నారులకు అందించే అత్యున్నత పౌర పురస్కారం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులు దరఖాస్తులను జులై 31 తేదీలోగా పంపాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాలను awards.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించింది. ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ను పురస్కరించుకుని ఈ అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం పలు పెట్టుబడులకు ఈరోజు ఆమోదం తెలిపింది. విశాఖలో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు బాధ్యతలు తీసుకుని తొలిసారి కాకినాడ జిల్లాకు వచ్చిన సందర్భంగా కాకినాడలో నిర్వహించిన అభినందన సభలో మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సేవలకు గాను గ్రామ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాలల ఆరోగ్య పరిరక్షణలో వైద్య శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనేక కార్యక్రమాలని తీసుకురావడం జరుగుతోంది. దీంట్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలని చూస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి. 2 సంవత్సరాలు వచ్చిన మార్పులు అయితే మీరు చూడాల్సింది. ఒకవైపు ఏ హబ్ గా విశాఖపట్నం ప్రాంతాన్ని చేస్తుంటే, ఫార్మా హబ్ గా విశాఖపట్నం ప్రాంతాన్ని చేస్తుంటే, మళ్ళీ ఒక ఈ ఎకనామిక్ సిటీ ఎకనామిక్ రీజన్ గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే, మళ్ళీ రైల్వే జోన్ ని ప్రత్యేకంగా తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే, అదేవిధంగా అమరావతి ప్రాంతాన్ని కూడా ప్రతిష్టాత్మకమైన అనేక సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ తీసుకొచ్చి అక్కడ ఆర్థిక అభివృద్ధి కోసం ఊతమిచ్చేలాగా కార్యక్రమాలు తీసుకొస్తూ మా 3 సంవత్సరాల కాలంలో బాలల హక్కులు పరిరక్షించడానికి ఒక కమిషన్ ఉంది ఈ రాష్ట్రంలో. ఆ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మమ్మల్ని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం చింతలదేవి పశు గణాభివృద్ధి కేంద్రాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 2,500 ఎకరాల్లో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి మేలుజాతి పశు సంపదను ఉత్పత్తి చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావలిలోని చింతలదేవి జాతీయ కామధేను పశు గణాభివృద్ధి సంస్థ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఈ బ్రీడింగ్ సెంటర్కు మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు పాడి పరిశ్రమ అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటటా సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రసార భారతి మాజీ సీఈఓ శశిశేఖర్ వెంపటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి చైర్పర్సన్గా నియమిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రసార భారతి చైర్మన్గా ప్రసూన్ జోషి పదోన్నతి పొందిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్గా శశిశేఖర్ వెంపటిని కేంద్రం నియమించింది. సమాచార ప్రసార రంగాలలో విస్తృతమైన అనుభవం ఉన్న శశిశేఖర్ వెంపటి నియామకంతో సిబిఎఫ్సి పనితీరు మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాల కల్పనే ప్రధాన లక్ష్యంగా సిబ్బంది విధులు నిర్వర్తించాలని కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు సూచించారు. ఎప్పటికప్పుడు సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఉండాలన్నారు. ఈరోజు భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ లాంటి మౌలిక వసతులపై భక్తుల నుంచి 90% సానుకూలత స్పందన ఉండాలన్నారు. హైదరాబాద్లోని కల్ ఆర్మ్ అనే స్టార్టప్ బయోనిక్ చేతిని అభివృద్ధి చేయడం ద్వారా దివ్యాంగుల జీవితాలను మారుస్తోంది. తేలికగా, అందుబాటు ధరల్లో సులభంగా ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందించిన ఈ చేతి ద్వారా రోజువారీ పనులను సులువుగా చేసుకోగలుగుతున్నారు. విదేశాల్లో ఇలాంటి టెక్నాలజీ చాలా ఖరీదైనదిగా ఉండగా భారత్లో దీనిని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అండ్ 2017లో ఎలక్ట్రిక్ షో వల్ల కోల్పోయాను. హ్యాండ్ కోల్పోయిన తర్వాత నేను కలాం బయానిక్ హ్యాండ్ చూజ్ చేసుకున్నాను. అండ్ 2.5 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. హ్యాండ్తో డైలీ యాక్టివిటీస్ అన్నీ చేయగలుగుతున్నాను. డైలీ మార్నింగ్ ఆఫీస్ టైం, టైపింగ్, రైటింగ్, హోమ్ వెజిటేబుల్ కటింగ్, బైక్ డ్రైవింగ్, ఎనీథింగ్. దేశవ్యాప్తంగా గృహ వినియోగదారుల ఎల్పీజీ పంపిణీ సాధారణంగా జరుగుతోందని పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని తెలిపారు. వాణిజ్య సిలిండర్లు మినహా గృహ వినియోగ ఎల్పీజీ ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. का डिस्ट्रीब्यूशन नॉर्मल है। एलपीजी डिस्ट्रीब्यूटर्स पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है और लगभग 95% एलपीजी सिलेंडर की डिलीवरी ऑथेंटिकेशन कोड के द्वारा की जा रही है। पिछले 2 दिन में लगभग 87,28,000 एलपीजी सिलेंडर्स की डिलीवरी की गई, जबकि बुकिंग 88,82,000 के करीब थी। कमर्शियल एलपीजी के संबंध में भी पिछले 2 दिनों में लगभग 15,900 टन कमर्शियल एलपीजी की सेल की गई और 876 टन ऑटो एलपीजी की सेल पीएसयू ओएमसीज के द्वारा की गई। 5 किलो के सिलेंडर पिछले 2 दिन में लगभग 1,20,000 के करीब बेचे गए। क्रूड रिफाइनरीज नॉर्मल ऑपरेट कर रही हैं। इन्वेंट्रीज हमारे पास గత 48 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరగలేదని, ఈ ప్రాంతంలో భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, నౌకాయానం, జల మార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. న్యూఢిల్లీలో అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని తెలిపారు. Continues to coordinate with the Ministry of External Affairs, Indian missions and maritime stakeholders to ensure seafarer welfare and uninterrupted maritime operations. I am happy to state that all Indian seafarers continue to be safe in the region and no incident involving Indian flag vessel has been reported since the last briefing in the past 48 hours. No incident has also been reported on any foreign flag vessels carrying Indian seafarers. The control room set up at DG Shipping has handled 8,570 calls and more than 18,732 emails. In the past 48 hours, a total of 156 calls and 668 emails have been received. The Ministry, through the Directorate General of Shipping, has facilitated the safe repatriation of more than 2,999 seafarers, including 23 in the last 48 hours from various locations across Gulf region. The port operates. భారత్, వియత్నాం దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి 10 సంవత్సరాలు నిండాయని విదేశాంగ శాఖ తూర్పు కార్యదర్శి పి. కుమారన్ తెలిపారు. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కి వచ్చిన వియత్నాం అధ్యక్షుడు టోలాం పర్యటన విశేషాలను మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో టోలాం జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయన్నారు. This year, India and Vietnam are also marking the 10th anniversary of our comprehensive strategic partnership. Both sides agreed that bilateral ties have expanded and deepened significantly in the last 10 years. It was decided to upgrade our comprehensive strategic partnership to an enhanced comprehensive strategic partnership. During the discussions, both sides appreciated the growing trade and investment flows between India and Vietnam and noted the potential to increase these further in a balanced and mutually beneficial manner. We agreed that a new trade target of $25 billion would be set for achieving by 2030. We have also taken important steps in the agriculture sector. Soon, our farmers will be able to access the Vietnam market for Indian grapes, and similarly, Vietnam would be able to export Vietnamese durian to India. We have also agreed to advance collaboration in the areas such as energy, rare earth minerals. దేశంలో ఏ ఒక్క నిరుపేద ఆకలితో అలమటించకూడదన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. తిరుపతి జిల్లాలో ఈ పథకం లక్షలాది కుటుంబాలకు వరంగా మారింది. ముఖ్యంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. దీనిపై మా ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డున్న ప్రతి వ్యక్తికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఆహార కొరత లేకుండా చూస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ప్రతి నెల 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న ఎండ తీవ్రతను గమనించిన ప్రభుత్వం లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తూ వినూత్న నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,12,061 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతోంది. ఇందుకోసం సుమారు 9,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, అలాగే 250 టన్నుల చక్కెరను ప్రభుత్వం సిద్ధం చేసి పంపిణీ చేస్తోంది. నేను ప్రతి నెల రేషన్ తీసుకుంటూ ఉంటాను. ఈ నెల రేషన్కి వెళ్ళినప్పుడు నాకు 3 నెలల రేషన్ బియ్యము ఉచితంగా ఇచ్చారు. ఏమనంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ వేసవి కాలం వలన ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఎండలో ఇబ్బంది పడకూడదని చెప్పి, ఇంకా పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగకూడదని 3 నెలల రేషన్ని ఒకే నెలలో ఇవ్వడం జరిగింది. మేము ప్రతి నెల 20 కిలోలు తీసుకునే వాళ్ళము. ఇప్పుడు 3 నెలల రేషన్ తీసుకున్నాము. అదే బియ్యాన్ని మేము వాడుకుంటున్నాము. మేము ఆరోగ్యవంతంగా ఉన్నాము. ముందస్తుగా సరుకులు అందుతూ ఉండడంతో వేసవి కష్టాల నుంచి ఉపశమనం లభించిందని సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం వలన ఎండలో బయటకు వచ్చే పని తగ్గిందని, ఇందుకు ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు రేషన్ షాప్ కి వెళ్ళగా సరుకుల కోసమని
3 నెలల రేషన్ సరుకుల బియ్యాన్ని మాకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం వేసవి కాలం దృష్ట్యా మీకు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3 నెలల సరుకులను ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. పేదలు, ముసలి వాళ్ళు, ఎంతో వయోవృద్ధులు రేషన్ క్యూ లైన్లో నిలబడుకొని చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఈ వేసవి కాలంలో వారికి 3 నెలల సరుకులు అందజేయడం వారు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తిరుపతి జిల్లాలో ఆహార భద్రతను కల్పిస్తూ నిరుపేదల కళ్లల్లో ఆనందాన్ని నింపుతోంది. ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలనకు ఈ పథకం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. వార్తల్లో మరో విరామం తీసుకుందాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, బంజార్, తీర్థన్ లోయ ప్రాంతాలకు మే, జూన్ నెలల్లో పర్యాటకులు ఎక్కువగా తరలిరానున్న నేపథ్యంలో అక్కడి యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పర్యాటకుల సౌకర్యం, భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ట్రాఫిక్ను నియంత్రణ, శాంతి భద్రతలను కాపాడటానికి సుమారు 150కి పైగా హోంగార్డులను మోహరించారు. స్థానిక జిల్లా పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నట్లు కులు ఎస్పీ మదన్ లాల్ కౌశల్ తెలిపారు. ఇందుకోసం మనాలిని 8 సెక్టార్లుగా విభజించడంతో పాటు మహిళా పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎదుర్కోవడానికి క్విక్ రియాక్షన్ టీంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. నిఘా కోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. सिद्ध है और इसके अतिरिक्त हमारा कसोल और बंजार का जो जिब्बी और तीर्थन वैली का एरिया भी जो है, इसमें भी काफ़ी जो टूरिस्टों का आवागमन रहता है। तो इसमें हमने मनाली क्षेत्र की बात की जाए तो वहाँ इस मनाली शहर को और आसपास के जो उसको सेक्टर वाइज विभाजित किया है, जिसमें करीब 150 होमगार्ड के जवान जो हमने तैनात किए हैं और इसके अतिरिक्त स्थानीय पुलिस, लोकल पुलिस को भी वहाँ पे तैनात किया। ट्रैफिक के अलग से हमने मोटरसाइकिल राइडर तैनात किए हैं। जगह जगह पुलिस की वहाँ मौजूदगी है। किसी भी अप्रिय घटना से निपटने के लिए हमने वहाँ क्यूआरटी की व्यवस्था भी की रखी है। ड्रोन के माध्यम से भी निगरानी रखी जाएगी ताकि जो बाहर से आने वाले जो ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుక మెట్ గాలా. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా జరిగిన వేడుకలో అంతర్జాతీయ సెలబ్రిటీలు తమ అద్భుతమైన వేషధారణతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఈ వేడుకలో పాప్ దిగ్గజం బియాన్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఏడాది ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్ అనే ఇతివృత్తంతో కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం నిధుల సేకరణే లక్ష్యంగా నిర్వహించారు. శరీరమే ఒక కాన్వాస్ లాగా, ధరించే దుస్తులే ఒక శిల్పంలా ఉండే ఈ ఏడాది డ్రెస్ కోడ్ రూపొందించారు. అంతేకాకుండా మెట్ గాలాలో మడోన్నా, నికోల్ కిడ్మాన్ వంటి సీనియర్ తారలు కూడా తమ గ్లామర్తో అలరించారు. కేరళలోని కొచ్చి నగరం ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ పర్యాటకులకు, స్థానికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాటర్ మెట్రో సేవల ద్వారా ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. ఇక్కడి బ్యాక్ వాటర్స్ కేవలం అందానికే కాకుండా ప్రజల రోజువారీ ప్రయాణ అవసరాలకు బలమైన వనరుగా మారాయి. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తుంది. విద్యుత్తో నడిచే పడవలు కేవలం 20 నుంచి 25 నిమిషాల ఛార్జింగ్తో 2-3 ట్రిప్లు పూర్తి చేస్తాయి. ఈ పడవలపై కార్లు, బైక్లు, ఇతర వాహనాలను నేరుగా ఎక్కించి ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి చేర్చవచ్చు. నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది ప్రాథమిక అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి పౌరుడికి సులభంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ట్రాయ్ సరికొత్త ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. పబ్లిక్ వైఫై నెట్వర్క్లను విస్తరించడం ద్వారా డేటా ధరలను తగ్గించడమే కాకుండా కనెక్టివిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ట్రాయ్ తాజాగా పబ్లిక్ వైఫై వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను విశ్లేషించింది. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాల నుండి సూచనలు, సలహాలను ట్రాయ్ కోరింది.
ప్రపంచంలోని ఇతర దేశాల్లో పబ్లిక్ వైఫై వ్యవస్థలు ఎలా విజయవంతమయ్యాయో అధ్యయనం చేసి ఆ మోడళ్లను భారత్లో అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప చరిత్ర, అంతకు మించిన విశ్వాసం ఉంటుంది. జార్ఖండ్లోని రాంచీ, హజారీబాగ్, ధన్బాద్ వంటి జిల్లాల్లో 150 ఏళ్లకు పైగా నిర్వహిస్తున్న మండా పూజ అటువంటిదే. ప్రకృతి కరుణించాలని, పంటలు బాగా పండాలని భక్తులు శివపార్వతులను భక్తితో కొలుస్తారు. మండా పూజలో అత్యంత కఠినమైనది ఉపవాస దీక్ష. శివభక్తిలో 7 నుంచి 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. పురుషులు కఠినమైన ఉపవాసం చేస్తున్నప్పుడు మహిళలు తలపై కలసం పెట్టుకుని అరికాళ్లపై నడుస్తారు. అంతేకాకుండా వెదురు కట్టెలకు తొలగింపులుగా వేలాడుతూ పూజలు చేస్తారు. అంతేకాకుండా భక్తులు నిప్పులపై నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు. గత ఏడాది మే నెల నుంచి జరిగిన మ్యాచ్ల ఆధారంగా ఐసీసీ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్ తన నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచ కప్ విజయం తర్వాత కూడా ఏమాత్రం పట్టు సడలకుండా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లను వెనక్కి నెట్టి భారత్ 275 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తర అంతర కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలను ముగిశాయి. ఉదయం లాభ నష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరి గంటలో లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం 77,424 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగింది. అయితే ఇంట్రాడే గరిష్టాల నుంచి దాదాపు 800 పాయింట్లు క్షీణించి చివరికి 940 పాయింట్ల లాభంతో 77,958 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 24,330 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 56 పైసలు బలపడి ₹94.62 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వియత్నాం అధ్యక్షుడు టోలాం ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు. 2030 నాటికి భారత్ వియత్నాం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $25 బిలియన్ చేర్చాలని నిర్ణయం. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయన్స్ సంస్థ. దేశంలో గృహ వినియోగదారుల ఎల్పీజీ పంపిణీ సాధారణంగానే జరుగుతోందన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.